చేవెళ్ల ఎంపీ టికెట్ ను కార్తిక్ రెడ్డికి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ శాసనసభ్యురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో కలిసి ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు. సుమారు 2 గంటల పాటు వివిధ అంశాలు చర్చించారు. సబితా, కార్తిక్ రెడ్డి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలో చేవెళ్లలో తెరాస భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సబిత కుటుంబం చేరికతో తెరాసకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తిరుగులేనట్లేనని కేసీఆర్ పేర్కొన్నారు. ఇంద్రారెడ్డితో తనకున్న అనుబంధాన్ని సబిత, ఆమె కుమారులకు కేసీఆర్ వివరించారు. తెలంగాణ ప్రయోజనాలు, హక్కుల కోసం ఇంద్రారెడ్డి తప్పించేవారని, అది తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. సబిత సైతం తెలంగాణ కోసం తపన పడ్డారని, అయితే కాంగ్రెస్ లో ఉండి ఆగమయ్యారని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి జిల్లాలో పార్టీ కోసం బాగా పనిచేస్తున్నారని, ఆయనతో కలిసి పనిచేయాలని సబిత, కార్తిక్, కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాస తరపున మళ్లీ పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది.